హలో గాయ్స్, ఐయామ్ తేజస్వి. ఈరోజు వచ్చేసి మనం గుత్తి వంకాయ కర్రీ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూడబోతున్నాం. సో దీనికి వచ్చేసి మనం ఫస్ట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలా. ఈ స్టఫింగ్ కోసము మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని, మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను నియర్లీ ఒక 15 వరకు 10 to 15 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు అవి కొద్దిగా రోస్ట్ అయిపోయినాక ధనియాలు వేసుకోండి, ఒక 2 స్పూన్స్. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. నేను హై ఫ్లేమ్లో పెట్టిన వల్ల అవి మాడిపోయినాయి. సో ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు జీరా వేసుకొని కొద్దిగా రోస్ట్ అయిపోయినాక జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ అవి రోస్ట్ అయిపోయినాయి కాబట్టి నేను పక్కకి తీసుకున్నాను. ఆర్ఎల్స్ మీరు దాంట్లోనే వేరుశనగ పప్పులు వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోండి. అవి కొద్దిగా రోస్ట్ అయిపోయినాక మీరు పచ్చెనగపప్పు వేసుకోండి, ఒక 3 స్పూన్స్ వరకు. 3 స్పూన్స్ పచ్చెనగపప్పు వేసుకొని వాటిని బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, దీనికోసం వచ్చేసి నేను తీసుకున్న ఆనియన్స్ వచ్చేసి ఒక 4 ఆనియన్స్, 3 లార్జ్ టొమాటోస్, ఒక 4 గ్రీన్ చిల్లీస్ అండ్ దాని మెయిన్ ఇంగ్రీడియంట్ ది బ్రింజాల్. ఇప్పుడు ఇది మనం రోస్ట్ చేసుకుంటున్నప్పుడే దాంట్లో 1 ఇంచ్ జింజరు అండ్ ఒక 5 తెల్లగడ్డ ముక్కలు పీసెస్ అండ్ దాంట్లోకి నువ్వులు వేసేసుకోండి. ఇప్పుడు నువ్వులు వేసేసుకున్నాక దాంట్లోనే డ్రై కోకోనట్ వేసుకోండి, తురుము. ఆర్ఎల్స్ మీకు ఆ డ్రై కోకోనట్ లేదు అంటే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నో ఇష్యూస్. రెండు ఏది వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు అది ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని రోస్ట్ అయ్యాక జార్లోకి తీసేసుకోండి. ఆ జార్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ మీకు పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోండి కొద్దిగా. అది వేసేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా అక్కర్లేదు. సో నేను ఆల్రెడీ 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 3 లార్జ్ టొమాటోస్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ కాబట్టి అవి కట్ చేసుకుందాము. అవి కట్ చేసుకున్నాక అదే కడాయిలో మనం కొద్దిగా కాదు, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది గుత్తి వంకాయ అన్నాక. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అవి కొద్దిగా మగ్గినాక అంటే లైక్ పింకిష్ కలర్లోకి వచ్చాక టమాటోస్ యాడ్ చేసేసుకోండి. సో ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇంకా బాగా మగ్గనీకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టుకున్న వల్ల, సాల్ట్ వేసిన వల్ల అవి వాటి మగ్గబడే ప్రాసెస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇవి ఇలా మగ్గినాక కొద్దిసేపు మగ్గబెట్టుకుందాము. సో ఈ మగ్గనీకి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసుకొని మగ్గబెట్టుకుందాము. సో ఇవి మగ్గిపోయినాక మనం దీంట్లోకి మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. మసాలాస్ అంటే పెద్దగా ఏం లేదు, ఓన్లీ టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్. సో ఈ లోపల మనము ఈ స్టఫింగ్ కోసం వచ్చేసి మనం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాము. ఆ వాటర్ అంటే ఏం లేదు, నార్మల్గా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది చూడండి, బాగా మగ్గిపోయింది, బాగా మ్యాషీగా వచ్చేసింది కాబట్టి దీంట్లో వచ్చేసి మనము కొద్దిగా టర్మరిక్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, దెన్ కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ కారాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టఫింగ్లో ఎండుమిరపకాయలు వేసుకుంటారు కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉంటుంది. సో చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా మధ్యలో 4గా డివైడ్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోండి. ఇలా వేసుకున్న వల్ల ఏంటంటే ఆ వంకాయలకి కరును పట్టదు. కరును పడితే ఏంటంటే మనం వంకాయల్ని తినలేము, గుత్తి వంకాయకి కూడా పనికిరాదు. సో ఇలా లేత వంకాయలు తీసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ అది ఉడికే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అలా కట్ చేసేసుకున్నాక దాంట్లోకి స్టఫింగ్ బాగా పెట్టేసుకొని కొంచెం గట్టిగా హ్యాండ్తోని ప్రెస్ చేసుకోండి. హ్యాండ్తో ప్రెస్ చేసుకున్న వల్ల స్టఫింగ్ అనేది ఈడకుండా ఉంటుంది. ఇప్పుడు అలా అన్ని కాయలకి ఇలా స్టఫింగ్ పెట్టుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో కర్రీ దాంట్లో వేసేసుకోండి అనమాట. ఇలా అన్నీ వేసేసుకున్నాక వాటిని కొద్దిగా మూత పెట్టుకొని కాసేపు మగ్గబెట్టుకోండి. ఇలా మగ్గబెట్టుకున్న వల్ల ఏంటంటే ఆ కాయ అనేది ఉడుకుతుంది మీకు. సో ఆ కాయ అనేది నీళ్ళు పోసేస్తే ఉడకదు సరిగ్గా. సో ఆ కాయ ఉడకాలంటే మనం ఇలా మగ్గబెట్టుకోవాలా. సో ఇప్పుడు చూడండి, ఇది బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఒకసారి మీకు కాయ ఇంకా ఉడకలేదు అంటే మీరు ఒకసారి చూసుకోండి, మీకు చూస్తే అర్థమవుతుంది. సో దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్న పొడిలోనే వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకోండి, ఇన్ కేస్ మీకు సాల్ట్, కారం సరిపోతే ఓకే, లేదా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఈ బాయిలింగ్ టైంలో మీకు అర్థమవుతుంది కాయ అనేది బాగా ఉడికిపోయి ఉంది నాకైతే. సో ఎట్ దిస్ టైం మీరు ఏదైతే పొడి మిగిలింటుందో స్టఫింగ్ కోసము ఆ పొడి ఎత్తి దీంట్లో వేసేసుకోండి. ఆ పొడి వేసుకుంటే ఏంటంటే మీకు ఈ గ్రేవీ అనేది కూడా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది అండ్ బాగుంటుంది.
ఇప్పుడు ఇది ఆయిల్ వదిలేసింది కాబట్టి నేను పొడి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పొడి యాడ్ చేసేసినాక అది చాలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. పొడి యాడ్ చేసిన ఒక 2 మినిట్స్కి మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారుగా ఈ కన్సిస్టెన్సీ ఎంత థిక్గా వచ్చిందో. ఎక్కువ వాటర్ వేసుకోకండి, యాడ్ చేసుకోకండి. కొంచెం థిక్గా ఉంటేనే గుత్తి వంకాయ కూర తిన్నీకి బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న అబ్బా, కాంట్ వెయిట్ టు ఈట్ దాట్. ఇప్పుడు వేడి అన్నం వేసుకొని దాంట్లో గుత్తి వంకాయ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. డూ ట్రై గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.